చూస్తున్నాము. మరి హత్యలు అత్యాచారాలతో ఆంధ్రప్రదేశ్ని ఈ విధంగా భ్రష్టు పట్టించేసింది కూటమి ప్రభుత్వము. ఆ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఎవరికి రక్షణ లేదనుకుంటే మహిళలకు మరి ముఖ్యంగా అసలు రక్షణ లేదు. చిన్నపిల్లల మీద మానభంగాలు, పెద్ద పిల్లలు చిన్న అని పెద్ద తేడా లేకుండా ఆడవాళ్ళకి రక్షణ అనేది లేకుండా పోయింది. మరి ఈరోజు మనం చూసుకుంటే నగర ఎమ్మెల్యే గారు రోజా గారు మరి సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి పేరు తెచ్చుకున్న ఆవిడ పొలిటికల్గా కూడా మరి మహిళ ఉండి ఈ స్థానంలో ఎంతో సీనియర్ పొలిటీషియన్ అయి ఉంటే ఆవిడని పట్టుకొని మరి గాలి ప్రకాష్ మరి ఆయన నగరి ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడుతున్నాడండి, వ్యాంప్కి ఎక్కువ హీరోయిన్కి తక్కువ అని మాట్లాడుతున్నారు. ఆమె క్రేజ్ ఏంటో అనేది జనాలకి తెలుసు. ఆవిడ గుర్తింపు ఏంటో అనేది ఒక మహిళగా ఆవిడ ఒక కుటుంబంలో ఒక మహిళగా ఆవిడ ఏ విధంగా నగరిలో మరి రాష్ట్రంలో ఆ స్థానాన్ని ఫైర్ బ్రాండ్ అని తెచ్చుకుందో ప్రజలందరికీ తెలుసండి. మీరంటే ఆవిడ స్థాయి ఏమి తగ్గిపోదు. ఆవిడకి కొంచెం ఒక కండ ఎక్కువడం ఒక కండ తక్కువడం అనేది ఏమి ఉండదు. రోజా గారికి మీలాంటి వాళ్ళు ఎంతోమందిని చూస్తుంటారు. ఆవిడ మీలాంటి వాళ్ళు మాటలు గాలి మాటలు అసలు పట్టించుకునే పరిస్థితిలో కూడా లేరు. మేము మహిళా అధ్యక్షురాలుగా మరి మహిళలందరి తరపున వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరి తరపున రోజా గారికి మేము అండగా ఉంటామండి. రోజా గారనే కాదు, మొన్న చూస్తే మరి హారిక గారిని, ఉప్పాల హారిక గారిని ఆవిడ చూస్తే కూటమి మరి బాబీ షూరిటీ మోసం గ్యారెంటీ ప్రోగ్రామ్కి వెళ్తున్నప్పుడు మరి కూటమి వాళ్ళు ఏ విధంగా అడ్డుపడి టీడీపీ నాయకులు ఆవిడ మీద దాడి చేశారో మనం చూసాము. రాష్ట్రంలో ఎటుపోతుంది రాష్ట్రం అనేది ప్రజలందరూ చూస్తున్నారు, మేమే కాదు ప్రజలందరికీ తెలుస్తుంది. మరి హోంమంత్రి గారు అనిత గారు మరి ఆవిడ ఏం మాట్లాడుతున్నారో కూడా ఆవిడకి అర్థమవుదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితేనే దానికే ఆవిడ రిప్లై ఇవ్వడానికి బయటకు వస్తున్నారు తప్పనిచ్చి అందులో ఏమున్నాయో వెతుక్కోవడం, అందులో ఉన్నవి జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచాలనే ఉద్దేశంతో ప్రెస్ ముందుకు వస్తున్నారు తప్పనిచ్చి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు ఆవిడ ఎప్పుడూ స్పందించింది లేదు. చిన్నపిల్లల మీద హత్యలు కానీ మానభంగాలు కానీ అలాంటివి జరిగినప్పుడు ఆవిడ ముందుకు రారు. ఇలా మహిళా నాయకుల మీద ఇలా జరుగుతున్న వాటికి కానీ మాటలకు కానీ ఖండించిన విధానం ఎక్కడా మనకి కనిపించలేదు. ఎందుకంటే ఆవిడ రాష్ట్రానికి హోంమంత్రి అనుకుంటున్నారో మరి తెలుగుదేశం పార్టీకి మాత్రమే హోంమంత్రి అనుకుంటున్నారో మాకైతే తెలియట్లేదు. ఒకసారి హోంమంత్రి గారు కూడా దృష్టి పెట్టి మీరు రాష్ట్రానికి హోంమంత్రి అమ్మ, మీరు అది గుర్తుపెట్టుకొని మహిళలందరూ మీకు సమానమే, మీ పార్టీ మా పార్టీ ఆ పార్టీ అని లేదు. పార్టీ ఏ పార్టీ అయినా మహిళలను మహిళలుగా చూసి మీరు మహిళలకు భద్రత అన్నది కల్పించాలి. ఈ విధంగా మాట్లాడిన వాళ్ళని ఖండించాలి. మీరు ఖండిస్తేనే మీకు పదవికి మీకు కూడా గౌరవం అనేది ఉంటుంది. మరి రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన మీద ఉన్న శ్రద్ధ మహిళల మీద జరుగుతున్న అరాచకాల మీద లేదు. రోజా గారి మీద జరిగిన ఈ వ్యాఖ్యలకు మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఆవిడకి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము అండగా ఉంటాము. 42% ఓటు బ్యాంక్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేము ఇంతమంది ఉన్నాము. మరి నామినేటెడ్ పోస్టుల్లో కానీ పదవుల్లో కానీ మహిళలకి ఎంత సముచితమైన స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే ఈ రోజున మీరు రాష్ట్రంలో మహిళలకి ఇచ్చే గౌరవం ఏదండి? మహిళలను ఏడిపిస్తున్నారు. రెడ్ బుక్ అని చెప్పేసి ఆడ మగ తేడా లేకుండా సోషల్ మీడియా వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు. ఈ రకంగా